అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే పెసర వడలను తయారు చేసి చూపిస్తాను. ఈ వడలను తయారు చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ పెసలను నీట్గా వాష్ చేసుకుని 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన పెసలను వాటర్ అంతా తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల పెసలు పక్కకు తీసాను. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది కొద్దిగా బరకగా పట్టుకోవాలి, అప్పుడే వడలు కరకరలాడతాయి. ఇందులోనే పక్కకు తీసుకున్న పెసలను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్, కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇందులోనే 1 స్పూను సోంపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ విధంగా ఈ వడల పిండిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా ముద్దలాగా చేసి చేతికి తడంటించుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వడలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా వడలను మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని 2 వైపులా కాల్చుకుని ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న వడలుగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసర వడలు తయారైపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.